ఈ వీడియో ప్రోమో 2 ప్రోమో 3 అనాలిసిస్. దీనికన్నా ముందు మిడ్ నైట్ టాక్స్ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ ట్రయాంగిల్ కోసం పిన్ టు పిన్ అక్కడ ఏం జరిగింది లైవ్లో ఆ టాస్క్ మొత్తం, ఆ టాస్క్ తర్వాత జరిగిన డిస్కషన్స్ మొత్తం అన్నీ ఎగ్జాక్ట్గా యాస్టీజ్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. దానికి ముందు ఎపిసోడ్ రివ్యూ ఉంటుంది. సో ఎపిసోడ్లో ఎక్కడికి చూపించారు అదే కాకుండా లైవ్లో టాస్క్ ఆ లాస్ట్ పార్ట్ ఏం జరిగింది, ఎలా కంక్లూజన్ వచ్చింది, ఏంటి ఎవరిది మిస్టేక్ అన్నది కూడా నీట్గా అందులో చెప్పా. గ్రూప్ గేమ్ కోసం కూడా మాట్లాడా. సో ఫ్యాన్స్ కొద్దిగా అనిపించినా కూడా అటు ఇటుగా, బట్ ఓవరాల్గా మంచి వీడియో, చాలామంది అప్రిషియేట్ చేసిన వీడియో, రివ్యూ బాగుందని చెప్పి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇప్పుడు వీటి గురించి మాట్లాడుకుందాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ముందుగా నా సిన్సియర్ రిక్వెస్ట్, వీడియో లైక్ చేసి చూడండి సో దట్ వీడియో రీచ్ పెరిగిద్ది. సో ఆ విధంగా నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నా, ఆల్రెడీ చూస్తా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వీక్ మనం 75K అనుకున్నాం, బట్ సమ్హౌ నా హెల్త్ డౌన్ అవటమో ఏంటో రీజన్, మరి ఎనర్జీ కనిపించలేదో ఏమైందో తెలియదు, కానీ అది అట్లా అక్కడ ఆగిపోయింది. ఆ 74 దగ్గర ఆగిపోయింది. అట్లనే వ్యూస్ రావట్లేదు అంటే భయంకరంగా. ఏంది నేను నైట్ మిడ్ నైట్ టాక్స్ ఇప్పుడు మీకు చెప్పిన వీడియోకి ఆల్మోస్ట్ 61-62K నాకు కనిపిస్తుంది. సో మీకు ఒక 40K కనిపిస్తుందేమో. సో అలా అన్ని వ్యూస్ ఉన్నాయి. ఇట్స్ ఓకే. సో సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ట్రై చేయడం కాదు, చేసుకోండి. సరే, మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ది, ఆ ఫస్ట్ ప్రోమో గురించి నేను ఎందుకు సపరేట్ వీడియో చేయలేదంటే ఆల్రెడీ దానికోసం 2 సార్లు మాట్లాడేశాను. ఏ విధంగా ఎపిసోడ్ రివ్యూలో మాట్లాడాను, అందులో లైవ్ కవర్ చేశాను, లైవ్ సపరేట్గా మొత్తం మళ్ళీ కవర్ చేశాను. బట్ అందులో ఉన్న ఎక్స్ట్రా పాయింట్ ఏంటంటే, అంటే ఆ ట్రయాంగిల్ ఇదంతా ఇప్పుడు మనకి కొన్ని పాయింట్లు ఆయన చెప్పింది ఆడియన్స్ అని చెప్తున్నది అంతా లైవ్లో లేదు, ఎపిసోడ్లో కూడా మనకు రాలా, ఇంకా ఈరోజు వస్తుంది. బట్ అదంతా మనం చూద్దాం, చూసిన తర్వాత దాని గురించి మాట్లాడదాం. ఇంకో పాయింట్ ఏంటంటే, మేజర్ పాయింట్ ఇక్కడ బర్నీ వర్సెస్ కళ్యాణ్ జరిగినప్పుడు బర్నీ అన్న వర్సెస్ కళ్యాణ్ జరిగినప్పుడు ఎవరు తప్పు ఎవరు రైట్ అన్నది మనం ప్రోమో చూసి చెప్పలేం. అది ఖచ్చితంగా మనం ఎపిసోడ్ చూసే చెప్పాలి. అందుకే ఒక అడిగి వెనక్కి కూడా వేసా ప్రోమో అనాలిసిస్ చేయడానికి. బట్ మ్యాటర్ ఏంటంటే, ఒక పాయింట్ నాకు శ్రీజ చెప్పింది అని చెప్తాడు కళ్యాణ్. సో ఏదైతే కెప్టెన్సీ టాస్క్, ఆ బల్బు 5th వీక్ కెప్టెన్సీ టాస్క్ ఉందో అందులో పవన్ ఇలా డెమోన్ లెగ్స్ ఓపెన్ చేసి లెగ్స్ ఊపి అటు చూపించాడు, ఇటు చూపించాడు. సో దాని ప్రకారం కళ్యాణ్ గెస్ చేసి చెప్పాడు అని చెప్పి అప్పట్లో వీడియో ప్లే చేయడం కానీ కన్ఫెషన్ రూమ్ ఇదంతా జరిగిందో ఆ ఎంటైర్ తతంగం మొత్తం శ్రీజ వచ్చి కళ్యాణ్కి పోసగూర్చినట్టు చెప్పేశారు. నేను దీని గురించి ఈరోజు ఎపిసోడ్ రివ్యూలో మాట్లాడదాం అనుకున్నా గట్టిగా, బట్ ఇప్పుడు ఛాన్స్ దొరికింది మాట్లాడదాం. మళ్ళీ నైట్ కూడా కొంచెం గట్టిగా మాట్లాడదాం, డీటెయిల్గా తెలుసుకున్న తర్వాత. ఒకటి, ఇలా ఈ విషయాలు చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అలా చెప్పినప్పుడు బిగ్ బాస్ ఏం చేస్తున్నాడు అంటే, బిగ్ బాస్ కూడా ఆ టైంలో నిద్రపోతున్నాడా? బిగ్ బాస్కి తెలియకుండా వీళ్ళు మాట్లాడుకుంటున్నారా? అంటే బిగ్ బాస్ హౌస్లో లూప్ హోల్స్ ఉన్నాయా? అన్ని కెమెరాలు ఉన్నాయి, అన్నిసార్లు మైకులు ఉంటాయి అని చెప్పి ఓదర కొడతా ఉంటారు. సో బిగ్ బాస్కి తెలియకుండా మాట్లాడుకునే స్కోప్ ఉందా? ఒకవేళ బిగ్ బాస్కి తెలుసుంటే బిగ్ బాస్ ఎందుకు హెచ్చరించలేదు? పాయింట్ నెంబర్ 1. బిగ్ బాస్ మనకి ఎందుకు వేయలేదు, ఆడియన్స్కి ఎందుకు వేయలేదు? పాయింట్ నెంబర్ 2. ఇది ఒక ఎపిసోడే కాదు, ఇప్పుడు లైవ్ నడుస్తుంది. ఎందుకు ఇలా అంటే, బిగ్ బాస్కి కూడా తెలియదు వీళ్ళు మాట్లాడుకుంటున్నట్టయితే. బిగ్ బాస్కి కూడా మస్కా కొట్టి మాట్లాడుకునే స్కోప్ ఉంది బిగ్ బాస్ హౌస్లో, లూప్ హోల్స్ ఉన్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఆ వీడియోని సపరేట్గా మీరు వేసి చూపించారు అంటే ఏదో ప్లాన్ చేసి ఉంటారు. ఇప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళు లీక్ చేస్తే మీరు బయట నుంచి వచ్చే వాళ్ళకి చెప్పాలి కదా, చెప్పుంటారు ఆబ్వియస్గా ఇలాంటి బయట విషయాలు చెప్పొద్దని చెప్పి. అలా చెప్పినప్పుడు మరి మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు? సో మొత్తానికి ఆ విషయం లీక్ అయిపోయింది. అది మరి బిగ్ బాస్కి తెలుసా తెలీదా అన్నది ఇప్పుడు ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్. తెలిసి ఆయన కనుక వదిలేస్తే స్టిల్ ఇట్స్ ఓకే, సర్లే ఏదో ఇన్ఫర్మేషన్ అట్లా వెళ్ళిపోయింది, దానికి ముందు తనుజాని ఇండైరెక్ట్గా చెప్పేసినట్టుంది, అదంతా ఓకే. కానీ బిగ్ బాస్కి కూడా తెలియకపోతే మాత్రం ఇట్స్ నాట్ ఓకే. అంటే బిగ్ బాస్ హౌస్లో లోపాలు ఉన్నాయి, కరెక్ట్ చేసుకోవాలి. ఇన్బిల్ట్ మైక్స్ పెట్టాలి, ఎక్కడ పడితే అక్కడే ప్రతి బెడ్కి. అది ఒక కాస్ట్ ఇష్యూ అయినా సరే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, తప్పదు. అంటే మనం అసలు మిస్ అవ్వకూడదు అని అనుకుంటే ఏముందలే మామూలు షో అని మీరు తీసేస్తే ఏం చేయలేం. ఎందుకంటే ఇక్కడ చాలామంది 24/7 చూస్తున్నారు, ప్రతి పాయింట్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్లో గెలిచే కన్నా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికే చాలా ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, కంటెస్టెంట్లు కానీ వాళ్ళ ఫ్యాన్స్ కానీ. సో దీని గురించి మాత్రం కొంచెం వాళ్ళు గట్టిగా డిస్కస్ చేసుకొని ఏదైనా డెసిషన్ తీసుకొని మంచిగా ఇంప్లిమెంట్ చేయాలి, ఇక్కడ ఎక్కడ తేడా జరుగుతుంది ఏంటి అని చెప్పి. అలాగే ఇంకొక పాయింట్ చెప్తాను, బిగ్ బాస్ హౌస్లో ఉన్న మేజర్ ఫ్లేవర్ మిస్ అవడానికి కారణం ఈ బయట నుంచి వచ్చే లీక్స్. అంటే బయట నుంచి ఎవరైతే లోపలికి వస్తారో వాళ్ళు ఇచ్చే లీక్స్, కొన్ని గొడవలు ఆపేయటం కానీ, కొన్ని గొడవలు ఇంకా పెంచడం కానీ, అంటే న్యాచురల్గా జరిగే ఫ్లోకి, న్యాచురల్ జరిగే ప్రాసెస్కి అడ్డుకట్లేస్తున్నాయి. నెక్స్ట్ సీజన్ అయినా ఒక సీజను అట్లీస్ట్ మా ఆడియన్స్ సేక్ కోసం, మా ఆడియన్స్ మంచి కోసం, మా ఆడియన్స్ ఎగ్జైట్మెంట్ కోసం 22-24 మంది, 20-24 మందిని ఒకేసారి లోపల పంపించి తలుపులేసేయండి. తలుపులేసేసి బయటికి వచ్చేవాళ్ళు కానీ లోపలికి వెళ్ళే వాళ్ళు ఉండకూడదు, ఎవరు ఉండకూడదు. ఒకవేళ మీరు ఎవరైనా గెస్టులను పంపిస్తే వాళ్ళకి బిగ్ బాస్ కోసం అంత చూడగట్టి పర్లా, ఎక్స్ కంటెస్టెంట్లు పంపిస్తే స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చి పంపించండి.
బయట విషయం ఒక్కటి కూడా, అంటే బయట విషయం చెప్పకూడదు, వీళ్ళకి ఒక్క హింట్ కూడా ఇవ్వకూడదని. వెళ్ళామా, యోధుడో వీరుడో ధీరుడో సూర్యుడో అన్న ఏదైనా ట్యాగ్ వేసుకుని వెళ్ళామా, ఆడామా, వచ్చామా అన్నట్టు ఉండాలి. ఆ ప్రేరణ చెప్పినట్టు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాం అన్నదాంతో ఉండాలి తప్పితే అంతకుమించి ఒక్క విషయం కూడా లీక్ చేయకూడదు. ఇలా ఉండాలి. వాళ్ళకి వచ్చే ఇన్ఫర్మేషన్ ఎలా ఉండాలంటే ఓన్లీ ఫ్యామిలీస్ ఏవైతే 5th వీక్ ఎప్పుడైనా సరే వాళ్ళు పంపించే లెటర్స్, వాయిస్ నోట్స్, దాని ద్వారా వచ్చే ఒక డీకోడ్, అంటే ఒక ఎన్కోడెడ్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. వాళ్ళు దాన్ని డీకోడ్ చేసుకోగలగాలి. అలా ఉండాలి. అంటిల్ అన్లెస్ ఫ్యామిలీ వీక్ వరకు మాత్రం ఎటువంటి హింట్స్ రాకూడదు. అప్పుడు అది ఒక న్యాచురల్ వేలో జరుగుతుంది. అప్పుడు ఎవరితో ఏ బాండ్స్ ఉన్నాయి, అది కరెక్ట్ బాండ్స్ ఉన్నాయా లేదా అన్నది తెలిసిద్ది. అలాగే ఎవరు గేమర్ అన్నది తెలిసిద్ది. నాగార్జున గారు ఇచ్చే హింట్స్ ద్వారా తమ గేమ్ను మార్చుకుంటున్నారు, తమ అనాలిసిస్లు చేసుకుంటున్నారు, తమ బ్రెయిన్కి పని చెప్తున్నారు, ఇలాంటి విషయాలు తెలుస్తాయి. అంతేగాని వచ్చి ఓపెన్గా చెప్పేస్తే దాని ప్రకారం గేమ్లు మారిపోతా ఉంటే ఏముంది మజా? ఈ పాయింట్కి కనుక మీరు అగ్రీ చేస్తే ఖచ్చితంగా లైక్ కొట్టి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. వైల్డ్ కార్డ్స్ మీద ఒకళ్ళిద్దరు వైల్డ్ కార్డ్స్ వస్తే ఏదో అనుకోవచ్చు, కానీ ఇంతమంది వచ్చినప్పుడు గందరగోళం ఉంది. ఎవరు ఏం చెప్తున్నారు అర్థం కావట్లా. వాళ్ళ మమ్మీ ఫోన్ చేశారని వీళ్ళు అంటారు, వీళ్ళ మమ్మీ ఫోన్ చేశారని వాళ్ళు అంటారు, వాళ్ళ మమ్మీ వీడికి ఇది చెప్పమన్నారని చెప్తారు, బయట ఎలా ఉంది పరిస్థితి అని చెప్తారు, నీకు బుర్రలేదని చెప్తారు, ఏం చెప్తారు, ఏదో చెప్తానే ఉన్నారు. వచ్చే దగ్గర మీరు టాప్ 5 అని చెప్తారు, ఆయన టాప్ 1, 2లో ఉన్నాడని చెప్పారు, ఆయన దెబ్బకి నెక్స్ట్ ఆ వీక్ ఎలిమినేట్ అయిపోయాడు. వాళ్ళు వచ్చి కరెక్ట్ వాళ్ళకేం వాళ్ళు ఆడుతున్నారో తెలియదు, వీళ్ళకి నిజం చెప్తున్నారో తెలియదు. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ నబీల్కి పద్దాక నబీల్ పేరు తెస్తారు, నబీల్కి అట్టాగే అయింది అని చెప్పి. సో దీని గురించి మాత్రం ఖచ్చితంగా బిగ్ బాస్ టీం ఆలోచించి ఒక సీజన్ వితౌట్ వైల్డ్ కార్డ్స్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ రాజా. సో మీ ఒపీనియన్ దీని మీద కామెంట్ చేయండి. సో నిజంగా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. భరణి అన్న కళ్యాణ్ ఏం మాట్లాడుకుంటారు ఏంటి అని చెప్పి. ఈ విషయం మీద కళ్యాణ్ ఆల్రెడీ నేను చూడలేదు, నేను చాలాసార్లు అడిగిన ఎవరి దగ్గర లేదనుకుంటా, స్విమ్మింగ్ పూల్ దగ్గర ఎక్కడో తనూజ ఆల్రెడీ అడిగేసింది కళ్యాణ్ని అని చెప్పి మన వాళ్ళు నాకు చెప్పారు, అడిగేసింది అన్న అని చెప్పి. బట్ నేను చూడాల. అయితే ఆ బొమ్మల టాస్క్ అయితే చూసారు, నామినేషన్లు వరుసగా నామినేట్ చివరికి దివ్య నామినేట్ చేసింది తనూజ అని. ఆ రోజు కళ్యాణ్ వచ్చి చెప్తాడు, మనం మిడ్ నైట్ టాక్స్లో మాట్లాడుకున్నాం, నువ్వు నన్ను క్వశ్చన్గా గుర్తుందా, నేను చీట్ చేశానా అని చెప్పి. నేను చీట్ చేయలేదని చెప్తాడు. ఆ బల్బు కెప్టెన్సీ టాస్క్ 5th వారం బల్బు కెప్టెన్సీ టాస్క్లో నేను చీట్ చేయలేదని చెప్తే, ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు నువ్వు సడన్గా అడిగిద్ది ఆవిడ. నాకు అనిపించింది చెప్పారంటే, లేదు ఏదో ట్రిగ్గర్ అయింది, ఎందుకు చెప్తున్నావు అని ఒకటి 2 సార్లు అడిగింది. దాన్ని స్కిప్ చేయాలని కూడా చూస్తారు. ఎందుకంటే అది మాట్లాడకూడదు అన్నట్టు బిగ్ బాస్ టీమ్ ఆ రోజు చెప్పినట్టు దాని ప్రకారం మాట్లాడకూడదు అన్నట్టు, మరి ఎందుకో కానీ దాన్ని స్కిప్ చేయాలని చూస్తారు. బట్ దాన్ని తనూజ ఎలా తీసుకున్నారు అంటే, పెద్దగా తీసుకున్నారా లేదా అన్నది కూడా తెలియట్లేదు. ఈరోజు తెలిసిద్ది మనకి. ఎందుకంటే దాని మీద క్వశ్చన్ చేయలేదు, దాని మీద డిబేట్ చేయలేదు, అక్కడ ఏదో మోసం జరిగిందని అనలేదు, ఏమీ చేయలే, అలా వదిలేశారు. ఇంకోటి ఏంటంటే మనకు చూపించకపోయిన లైవ్లో ఏం జరిగిద్దంటే, గొడవ ఆడుకున్నట్టున్నారు. మొత్తం అయిపోయిన తర్వాత బిగ్ బాస్ లోపలికి యాక్టివిటీ ఏరియా పిలుస్తారు కదా, పిలిచేసిన తర్వాత అందరూ మళ్ళీ యాక్టివిటీ ఏరియాలో టాస్క్ అయిపోయిన తర్వాత ఆవిడ ఎవరికి ప్లాంక్ పెడుతున్నారు అంటే, సో ప్లాంక్లో ఆవిడ పెట్టేసుకుని భరణి ప్లాంక్స్ రీప్లేస్ చేసుకున్న తర్వాత బయటకు వెళ్ళేటప్పుడు తనుజ బలవంతం కళ్యాణ్ లాకెళ్తే, ఎందుకు వస్తున్నాను కదా లాకెళ్తావేంటి అంటాడు. అంటే సో మధ్యలో సెట్ అయిపోయింది, అంటే అక్కడ ఏదో గొడవ అయింది, దాని తర్వాత సెట్ అయిపోయారని నాకు అనిపించింది. సో ఇది ప్రోమో 1కి సంబంధించింది. మిగతా విషయాలు సంచాలకంగా సంజన గారు కరెక్టా రాంగా, ట్రయాంగిల్ కరెక్టా రాంగా అన్నది చాలా మాట్లాడుకున్నాం ఇన్స్టాగ్రామ్లో. ఇన్ఫ్యాక్ట్ మీరు అడిగినట్టు చాట్ జీపీటీకి సంబంధించి ఎలా ఉంటుంది, దానికి ఎలా ఫీడ్ చేయాలి, వైరస్ ఎలా ఇవ్వాలి, ఇస్తే దాని రిజల్ట్ ఎలా వస్తుంది అన్నది కూడా పోస్ట్ చేశాను. చూడండి, ఇంకా దానికి సంబంధించి ఇంకా చాలా అనుకుంటున్నాను నేను. రేపు మన నాగార్జున వచ్చిన తర్వాత మనకు అర్థమైంది అది వాళ్ళే అనుకున్నారు, అది కార్పెంటర్ ఎర్రా, లేదంటే వాళ్ళు నిజంగా దీన్ని ఇంపర్ఫెక్ట్ స్క్వేర్, అది రెక్టాంగిల్ కాదనుకున్నారా, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అదేంటి అన్నది రేపు నాగార్జున గారు చెప్తారు. అప్పుడు మనకు అర్థమైంది, చెప్తారు మ్యాక్సిమం. సో ఏంటి అన్నది. బట్ సంచాలక డిసిషన్ ఇస్ ఫైనల్ డిసిషన్ అని చెప్పాలి ఆయన. దీని గురించి తర్వాత మాట్లాడదాం, నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. కాసేపు అయిన తర్వాత స్పెషల్ వీడియో చేస్తున్నాను టీటీఎఫ్ రిలేటెడ్, దాంట్లో మాట్లాడతాను. సరే, ఇప్పుడు వచ్చేవాడికి సెకండ్ ప్రోమో. నాకు ఈ ప్రోమో ఎంతమంది సీరియస్గా అనిపిస్తుందో తెలియదు, కానీ భయ్యా పర్సనల్గా తీసుకొని అఫెండ్ అవ్వద్దు. రీతు ప్లీజ్ 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 అంటే నాకు మాత్రం సీజన్ 7 గుర్తొస్తుంది. ఆ రోజు సీరియస్గా ఫీల్ అయ్యాం, కానీ దాని తర్వాత చూసినప్పుడు అలా అమర్దీప్ గుర్తొస్తూ ఉంటాడు, నడుస్తూ ఉంటాడు కదా, అది గుర్తొస్తూ ఉంటుంది నాకు. సరే, ఎనీవే, సో ఇక్కడ బిగ్ బాస్ ఇచ్చిన ఇంకొక టాస్క్, ఈ ఫైనల్ టికెట్ ఫినాలే కాదు, ఇంకా ఫస్ట్ ఫైనలిస్ట్ వాళ్ళు మార్చింది. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి నామినేషన్లో ఉన్న ఇమ్యూనిటీ వచ్చేస్తుంది, ఇంకా డైరెక్ట్ ఫైనలిస్ట్ అయిపోయినట్టే. అందుకోసం దానికి పేరు పెట్టారు. సో ఫస్ట్ ఫైనలిస్ట్ కోసం మరో యుద్ధం, ఇది ఒక 6వ యుద్ధం. కట్టు నిలబెట్టు టవర్ టాస్క్. సో అక్కడ ఏవైతే బ్లాక్స్ ఉన్నాయో దాన్ని తీసుకొచ్చి వీళ్ళు టవర్ నిర్మించాలి. ఇంటి సభ్యులు విసిరే బాల్స్ నుంచి వాళ్ళని కాపాడుకునేలా చూసుకోవాలి. అయితే అగైన్ ఇది కూడా ఒక సపోర్టింగ్ టాస్కే, వాళ్ళకి డిజర్వింగ్ అన్డిజర్వింగ్ సపోర్టింగ్ అన్నట్టే చేయాలి. దాంట్లో ఇంత చోరుకు వచ్చాక కూడా ఇలాంటివి పెడితే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. అంటే ఈవెన్ అందరూ ఇన్వాల్వ్ అవుతున్నా కూడా, బట్ స్టిల్ వాళ్ళు కొట్టుకునేలా ఉండాలి తప్పితే, వాళ్ళ చేతిలో ఉండాలి తప్పితే ఇంటి సభ్యులు చేతిలో పెట్టారు. బిగ్ బాస్ ఎప్పుడైతే ఇలా ఇంటి సభ్యులు చేతిలో పెడతారో, మేబీ ఐదర్ వాళ్ళకి ఈక్వల్ ఛాన్స్ ఇవ్వడానికి ఒక రీజన్ అయి ఉంటుంది, లేదంటే అందులో ఒక అన్డిజర్వింగ్ వాళ్ళు ఉన్నారు అని చెప్పి, అంటే అందులో ఒకళ్ళు ఉన్నారు వాళ్ళు గెలవకూడదు అని చెప్పని ఇచ్చినట్టు ఉంటుంది. వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలియదు.
సో తీసుకెళ్ళి ఇంటి సభ్యుల చేతిలో పెట్టారు. కానీ వచ్చిన లీక్స్ రైటేనా అని చెప్పి నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందంటే తనుజ ఫస్ట్ ఏమంటారంటే సంచాలక్ సంజన గారు ఇందులో, మరి అది బిగ్ బాస్ ఎంచుకున్నారా, మరి వీళ్ళు ఎంచుకున్నారా నాకు తెలియదు, కానీ వీళ్ళు ఎంచుకుని ఉండొచ్చు ఒక ఛాన్స్, ఎందుకంటే నిన్నకుండా నా సరిగ్గా వెళ్ళదు కాబట్టి అని చెప్పని. బిగ్ బాస్ అక్కడ సంచాలక్ లాజిక్ పెడతారు, ఆ లాజిక్ ఫాలో అయ్యారు, ఏందో రేస్లోంచి అవుట్ అయిపోయిన వాళ్ళందరినీ సంచాలకం చేసుకుని వచ్చి లాస్ట్లో నిన్న బ్లాక్ టాస్క్ సుమనన్నం చేయాల్సింది సంజన గారిని చేశారు. అంటే అది వాళ్ళ చేతికి ఇచ్చేశారు. అది ఆయన అనౌన్సియల్గా సుమనన్న అని చెప్పి సుమనన్న వీళ్ళు ముద్దుగా చూసుకుని వీళ్ళు ఇచ్చేయకుండా, మీరు ఇచ్చేయకుండా, అలాంటి సిచ్యువేషన్లో పెట్టకుండా, కాంప్లికేటెడ్ సిచ్యువేషన్లో పెట్టకుండా ఏంది ఇది ఏంటో ఏమో ఆయన పెట్టుంటే ఆయన కొంచెం గట్టిగా బలంగా చేసేవాడేమో, వెరైటీగా చేసేవాళ్ళేమో, ట్రై చేయాల. సరే టాస్క్ స్టార్ట్ అయింది. ఇందులో తనుజ గారిది ఒక మాస్ డైలాగు, అమ్మో వీళ్ళ బంధాలు వీళ్ళ అనుబంధాలు నేను చూడలేకపోతున్నానయ్యా. డైలాగ్ ఏంటి, కళ్యాణ్ని ఎవరు టార్గెట్ చేస్తారో నేను వాళ్ళని టార్గెట్ చేస్తా, నేను దీన్ని కొంచెం చేంజ్ చేసి నా తమ్ముళ్ళలో పెట్టా, రే కళ్యాణ్ని ఎవరైనా టచ్ చేయాలంటే ముందు నన్ను దాటి వెళ్ళాలి అన్న రేంజ్లో ఉంది. సినిమా మాస్ డైలాగ్ లాగే ఉంది. ఊరు బాబాయ్ అనుకున్నా. అందుకే తనుజ గారు నాకు డౌట్ ఏంటంటే, ఓకే కళ్యాణ్ మీకు సపోర్ట్ చేశారు, ఓకే, బట్ దానికన్నా ముందు మన ఇమాన్యుల్ అన్న కూడా బాగా సపోర్ట్ చేశాడు కదా, ఆయన్ని మీరు సపోర్ట్ చేయరా? ఆయన అలా వదిలేశారా? ఫీల్ అవుతూ ఉంటారు ఆయన సపోర్ట్ అని చెప్పి ఆ బోర్డ్ టాస్క్లోనే పెట్టలేదు, ఎక్కడ సపోర్ట్ చేయట్లేదు, ఇప్పుడు సపోర్ట్ చేశారు. నిన్న అట్లీస్ట్ బర్రే గారిని సపోర్ట్ చేశారు, ఆయన కూడా ఎక్కడో చేయొచ్చు కదా. సరేలేండి. అయితే ఇక్కడ తనుజకి ప్రాబ్లం ఏంటంటే ముగ్గురు తనకు కావాల్సిన వాళ్ళే, కళ్యాణ్ కావాల్సినాడు, ఇమాన్యుల్ కొద్ది గొప్ప కావాల్సినాడు, రీతు కూడా కావాల్సిందే. ఈవెన్ రీతికి తను ఒక దాంట్లో సేవ్ కూడా చేశారు, ఇంకా క్వశ్చన్ చేయడానికి కూడా లేదు, ఒక పవర్ ఇచ్చి సేవ్ చేసినట్టు. తనకి అందరికన్నా ఎక్కువ ఇంకా ఒక వారం సేవ్ చేశారంటే, కీలకమైన వారం సేవ్ చేశారంటే మామూలు విషయం కాదు. అక్కడ బర్ణ్యాన్ని కూడా సేవ్ చేయాలి ఆవిడ. సరే, సో ఇక్కడ డెమాన్ కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్కి ఇద్దరికి కొడుతున్నాడు. అందరికన్నా పవర్ఫుల్గా అది పడగొట్టగల కెపాసిటీ ఉన్నాడు డెమాన్, నెక్స్ట్ బర్నీ అన్న, వాళ్ళిద్దరే నీట్గా కొట్టాలంటే. అయితే తనుజ రీతికి కొడుతున్నారు, సుమనన్న రీతికి కొడుతున్నారు, బర్నీ అన్న రీతికి కొడుతున్నారు, ఇమాన్యుల్కి ఎవరు కొట్టట్లా నాకు తెలిసి. మరి ఇలాంటి ఈ టాస్క్లో ఇమాన్యుల్ ఎట్టా ఓడిపోయాడు అన్నది నాకు అర్థం కావట్లేదు. వచ్చిన లీక్స్ రైటే అంటారా సోషల్ మీడియాలో? ఏమనయ్యా, అందుకే నా లీక్స్ గురించి నేను వీడియోలు చేయట్లేదు నా భయం వేసి. సరే, మేబీ ఇమాన్యుల్ ఇంక తనంతట తన టవర్ మీద పడిపోయి మొత్తం కూలగొట్టుకోవాలి తప్పితే ఎవరు కొట్టేసి పడేసేటట్టయితే నాకేం అనిపించట్లేదు. లెట్స్ సీ ఏం జరిగింది ఏంటని చెప్పి ప్రోమోలో జడ్జ్ చేయలేం కాబట్టి చూసిన తర్వాత అర్థమైంది. అయితే డెమాను ఎప్పుడైతే కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నాడో అప్పుడు తనుజ గారు కూడా నేను రీతుని టార్గెట్ చేస్తాను, నువ్వు టార్గెట్ చేస్తాను అంటే ఏంటి, నువ్వు కళ్యాణ్ కొట్టకు, కావాలంటే ఇమాన్యుల్ కొట్టాను. సో ఇందులో ఎవరిదైతే లీస్ట్ టవర్ ఉంటుందో నాకు తెలిసి మేబీ వాళ్ళు ఈ టాస్క్ నుంచి అవుట్ అయిపోతారు. ఆ విధంగా ఇమాన్యుల్ అవుట్ అయిపోయి ఇమాన్యుల్ పడిపోవడం ఏదో జరిగి రీతు ప్లస్ కళ్యాణ్ నెక్స్ట్ రౌండ్కి వెళ్ళి ఉంటారు. అంటే వచ్చిన టాస్క్ని బట్టి చూసుకుంటే నెక్స్ట్ రౌండ్కి వెళ్ళి ఉంటారు. సో ఈరోజు మనకి 2 టాస్కులు, ఒకటి హాఫ్ టాస్క్, నిన్న ఏదైతే జరిగిపోయిందో హాఫ్ టాస్క్ ప్లస్ మిగతా 2 టాస్కులతో ఫినిష్ చేస్తారు. నేను బాగా ప్రే చేసేది ఏంటంటే నిన్న లైవ్లో వచ్చినట్టు టాస్క్ అంతా ఈరోజు కూడా ఫ్రైడే అయినా సరే ఆ లైవ్ 12కి క్లోజ్ అయ్యే లోపల ఆ ఫైనల్ టాస్క్ వచ్చేస్తే బాగుంటుంది. దాన్ని మళ్ళీ సగంలో ఆపి ఆ సగాన్ని రేపు నాగార్జున గారి ముందు టెలికాస్ట్ చేసి అంతా పెద్ద రచ్చ చేయకుండా ఉంటే మనకి అట్లీస్ట్ క్లారిటీ వస్తుంది. లైవ్ చూస్తూ వచ్చే క్లారిటీ వేరు, మా ఎపిసోడ్ చూస్తూ వచ్చే క్లారిటీ వేరు, మొత్తం మారిపోద్ది. అదే ప్రాబ్లం. నేను ఎపిసోడ్తో ముగించిన వాళ్ళందరికీ ఒక అభిప్రాయం ఉంటుంది. నాకు డౌట్ వస్తుంది, అందుకని పక్కన లేట్ అయినా సరే లైవ్ చూసింది, ఆ లైవ్ చూస్తే వచ్చే అభిప్రాయం వేరుగా ఉంటుంది. అది ట్రయాంగిలా కాదా అనేది క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే ఇంకో ట్రయాంగిల్ దొరికినప్పుడు దాని గురించి అన్ని డౌట్లు క్లియర్ అయిపోతాయి, అలా ఒపీనియన్స్ మారిపోతాయి. అందుకనే లైవ్ ఇంపార్టెంట్. సో ఆ లైవ్ 12 లోపల ముగించుకున్న ఆ టాస్క్ని ముగించాక ఆ లైవ్ పడుకోబెట్టి ఏం చేసుకున్నా కూడా పర్లేదు. లెట్స్ సీ. అయితే ఇక్కడ సో రీతి ఏమంటుంది, ప్లీజ్ తనుజ ప్లీజ్ వాడికి చెప్పు, ఈవిడేమో వాడికి చెప్పు అంటారు, ప్లీజ్ తనుజ, ఇద్దరు కలిసి టార్గెట్ చేస్తున్నారు పవన్ అయ్యి అని చెప్పి ఆవిడ 8 చేస్తున్నారు ఇంకా. సో నాకు ఎదుగుతానే నాకు అమర్దీప్ గుర్తొచ్చాడు. ఒకసారి అలా వచ్చి వెళ్ళి కళ్ళ ముందుకు జుమ్మని. ఎంతమందికి హానెస్ట్గా చెప్పండి, ఎంతమందికి మీరు అమర్దీప్ గుర్తొచ్చాడు, వచ్చారు లేదా? ఆ ఇంపాక్ట్ అటువంటిది మామూలు ఇంపాక్ట్ కాదు, అసలు సీజనే మామూలు ఇంపాక్ట్ కాదు. అలా అందరూ ఒక్కొక్కరు ఎక్కడో చోట గుర్తొస్తూ ఉంటారు, చాలా చోట్ల గుర్తొస్తూ ఉంటారు ఈ కంటెస్టెంట్లు మొత్తం. నెక్స్ట్ ఇంకా ఈవిని కొడతా ఉంటే అందరూ ఈవిని కొడుతున్నారని చెప్పి ఇంక నేనే కనిపిస్తున్నాను, ఇంకెవరు స్టార్ట్ చేసి మిగతా వాళ్ళు కనిపించట్లేదా, నన్ను తీసేయాలి ఫస్ట్, మళ్ళీ హెల్ప్ తొక్క తోటకూర ఇవన్నీ తనుజాని అంటున్నారు. ఏదో ఫ్రెండ్ హెల్ప్ చేసేస్తా గడిది గుడ్డు అన్నట్టు మాట్లాడతారు, కానీ నన్నే తీసేయాలని చెప్పి. యాక్చువల్గా అక్కడ ముగ్గురులో వీళ్ళు డిజర్వింగ్ అన్డిజర్వింగ్ అని చూసుకుంటే ముగ్గురులో అన్డిజర్వింగ్ ఆబ్వియస్గా రీతిని అవుతుంది. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం చెప్తున్నా. ఇమాన్యుల్ కష్టపడి వరకు వచ్చాడు, కళ్యాణ్ కష్టపడి వరకు వచ్చాడు, ఈవిడ కొంచెం అంటే ఈ ముగ్గురు కన్నింగ్ ప్లాన్స్ చేసుకున్నారు, అది వేరే విషయం. అండ్ బర్నీ అన్న సుమనన్న పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే వాళ్ళకి రీతి సేవ్ అయిపోయి టికెట్ ఫినాల్ కొడితే వాళ్ళకి ఇది. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే డెమోనికి కూడా కష్టమే, రీతిగానే టికెట్ ఫినాల్ కొడితే డెమోనికి కూడా ప్రాబ్లం ఉంటుంది కొద్దో గొప్ప, చెప్పలేం మనం. ఈరోజు నేను ఓటింగ్ అనాలిసిస్ చేయను, నేను విరమించుకున్నా అందులో నుంచి, దానికి చెప్తాను తర్వాత మీకు సింపుల్గా ఇన్స్టాగ్రామ్లో పెడతాలేండి, వేరే వీడియో ఏదైనా చేసినప్పుడు పెడతా, ఒక లైన్ చెప్పేస్తాను దాని గురించి, ఓటింగ్ అనాలిసిస్ కాదు కానీ.
అయితే అది డెమోనికి కూడా ప్రాబ్లమే రీతుకి రావటం. వాళ్ళిద్దరిలో ఒకళ్ళే ఉండే అవకాశం ఉంది. రీతు వచ్చిందంటే తను వెళ్ళిపోవచ్చు మ్యాక్సిమం. అలా ఉంది ఓటింగ్లో పరిస్థితులు. మీకు రియాలిటీ అయితే మాత్రం అదే నాకు తెలిసిన రియాలిటీ, నేను తెలుసుకున్న రియాలిటీ. సో ఎనీవే, సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో తను తీసేయాలి, అందుకని వాళ్ళు కొడతా ఉన్నారు. ఇక్కడ డెమోన్ ఎగిరెగిరి కొడతా ఏం చేస్తాడంటే బ్యాలెన్స్ తప్పి పడిపోతాడు. భయ్యా మనకు అంత బలం ఉన్నప్పుడు మరీ దగ్గరగా ఉండి ఎందుకు కొట్టాలి, మనకు బ్యాలెన్స్ లేకుండా ఎగిరెగిరి కొడతాడు. కొంచెం ఒక అడుగు వెనక దూరం ఉండి కొట్టుకోవచ్చు కదా, చక్కగా ఈజీగా ఉంటుంది కదా. సో కళ్యాణ్ వచ్చాడు. దానికన్నా ముందు సుమనాన్ని కూడా ఏదో కాలు పెట్టినట్టు ఉంటారు. బట్ కళ్యాణ్ ఎక్కువ పవన్ ఎక్కువ ఫోర్స్ కాబట్టి వచ్చాడు హ్యాండ్ పెట్టేశాడు. డిస్క్వాలిఫై చేయాలి సంజన గారు అంటే సంజన గారు డెమోని డిస్క్వాలిఫై చేస్తారు. మరి దీని తర్వాత ఆట ఎటువంటి నాటకీయ పరిణామాలు తిరిగిందన్నది నాకు అర్థం కావట్లా. సో చూసుకుంటేనేమో రీతు దగ్గర ఎందుకు ఉంది, అక్కడ ఉన్న వాళ్ళందరూ రీతునే టార్గెట్ చేసేలా ఉన్నారు. అప్పటికి తనుజ గారి మధ్యలో కొట్టడం మానేశారు. రీతునే టార్గెట్ చేసేలా ఉన్నారు. భరణి అన్న ఎస్పెషల్లీ సుమన్ అన్న కొడతారు రీతుని, ఎంత కాదన్నా. సో మరి ఏం జరిగింది, ఎలా ఇమాన్యుల్ అవుట్ అయ్యాడు ఈ టాస్క్ నుంచి, ఎలా రీతు గారు గట్టెక్కారన్న తెలియట్లా. ఇంక ఇమాన్యుల్ దాని మీద పడిపోయి ఉంటాడు ఇంకా టవర్ మీద నాకు తెలిసి. భరణి అన్న డెమోన్ డిస్క్వాలిఫై అయ్యాడు, దీన్ని బట్టి గేమ్ ఆడండి. ఇంకేముంది, డిస్క్వాలిఫై అయితే ఈయన్ని కొట్టేవాళ్ళు ఉంటారు, ఇమాన్యుల్ కొట్టేవాళ్ళు ఉంటారు, తన్నే కొట్టేవాళ్ళు ఉంటారు. బట్ ఆ ప్రోమో కటింగ్ ఎలా ఉందంటే వెళ్ళి హక్ చేసుకొని తను బాధపడుతూ ఉంటారు. సో కానీ అక్కడ మాత్రం ఆవిడే గెలిచారు. అంటే ముగ్గురులో ఒకళ్ళు అవుట్ అయిపోతారు కాబట్టి ఈ రేస్ నుంచి ఇమాన్యుల్ అవుట్ అయిపోయాడు. మరి ఎలా జరిగింది ఏంటి అన్నదే మనం తెలుసుకోవాలి. ఏంటి ఇమాన్యుల్ దానికి ముందు డెమోన్ దానికి ముందు ఏమైనా ఇమాన్యుల్ పడగొట్టేసి ఏమైనా చేశాడా, సరిగ్గా కట్ చేయలేదా, అదే ఈ ప్రోమోస్ వల్ల మనకు కలిగే ఇంట్రెస్టింగ్ ఇదే అనమాట. లీక్స్ వచ్చినా కూడా కొంచెం డౌట్గా ఉంటాయి. ఎనీవే, సో ఇది ప్రోమో 1 అనాలిసిస్. ఇప్పటివరకు లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా. మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. అయితే లైవ్లో స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ మార్నింగ్ సాంగ్ వైరల్ వయ్యారి నేనే అని. సో అది ఎవరి కోసం ప్లే చేశారు, రీతు కోసం ప్లే చేశారా, ఎవరి కోసం ప్లే చేశారో తెలియదు కానీ ఆ సాంగ్ ప్లే చేశారు. టాస్క్ కనుక స్టార్ట్ అయితే లైవ్లో మీకు అప్డేట్ ఇస్తాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. నాకు తెలిసి మార్నింగ్ టైమే స్టార్ట్, ఎందుకంటే వాళ్ళందరూ నైట్ డ్రెస్సులతో ఉన్నారు. ఇంకా డెమోన్ కానీ రీతు కానీ ఇప్పుడు ఏదైతే మార్నింగ్ లేచే డ్రెస్తో ఉన్నారో వాటితో ఉన్నారు. సో తొందరగానే స్టార్ట్ అయ్యింది, అది ఉదయమే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే గ్యాప్ ఇవ్వాలి ఈ టాస్క్కి. వెంటనే బ్యాక్ టు బ్యాక్ వెంటనే 2 మేజర్ టాస్క్లు అంటే కొంచెం ఇబ్బంది కదా. సో అందుకోసం అని చెప్పి కొంచెం గ్యాప్ వచ్చేలాగా ఎర్లీగా స్టార్ట్ చేస్తారు. చాలా గ్యాప్ వచ్చి రెండో టాస్క్ ఫైనల్ టాస్క్ నైట్ పూట స్టార్ట్ చేస్తారు. దానికి సంబంధించిన మళ్ళీ సెలబ్రేషన్స్ ఇవన్నీ ఉంటాయి. నాగార్జున గారు ముందు చేస్తారా ఎక్కడ చేస్తారా అని తెలియదు కానీ బట్ లెట్స్ సీ. సో ఇది ప్రోమో 3 అనాలిసిస్. దీని తర్వాత ప్రోమో 3 రివ్యూ. దీని తర్వాత ఒక స్పెషల్ అనాలిసిస్ ఉంటుంది టికెట్ ఫినాల మీద. కాసేపు ఆగి చేస్తాను, కొంచెం ఫ్రెష్ అప్ అయిన తర్వాత వర్క్ చేసుకుంటున్నా, అయిపోగానే స్టార్ట్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే బిగ్ బాస్ చూస్తానంటారో వాళ్ళకి వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.